ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాసుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈ రోజు చైత్రశుద్ధ ద్వాదశి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి బాగా పనికి వస్తుంది. అలాగే తర్వాత వచ్చేటువంటి త్రయోదశి తిథి సర్వజయాల్ని కలిగిస్తుంది, చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాల్ని కలిగిస్తుంది. వారం సోమవారం లేదా బుధవారం. ఈ బుధవారం నాడు చేపట్టేటువంటి విష్ణు సహస్రనామ పారాయణ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు బుధుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను తొలగిస్తుంది. ముఖ్యంగా ఈరోజు చేసేటువంటి పెసలు దానం, ఆకుపచ్చ వస్త్రదానం చక్కటి ఫలితాలని కలిగిస్తుంది, బుధ ప్రీతికి దోహదపడుతుంది. బుధ దశ నడుస్తున్నటువంటి వారు లేదా బుధ అంతర్దశ నడుస్తున్నటువంటి వారు, గోచారీత్యా బుధుడు ప్రతికూలంగా ఉన్నవారు ఈ ప్రక్రియ ద్వారా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విషయాలు చేపట్టగలుగుతారు. ఇక ఈరోజు నక్షత్రం మఖా నక్షత్రం. ఈ మఖా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 2, 4 పాదాల్లో పుట్టినట్టయితే దోషం లేదు, 1, 3 పాదాల్లో పుట్టినట్టయితే శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు మఖా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కేతు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కేతు యొక్క స్థితి మీనక్షేత్ర స్థితి, రవి యొక్క యుతి, బుధుడు యొక్క యుతి కూడా ఉంది. కాబట్టి ఈ స్థానాధిపతి అయినటువంటి బృహస్పతి ఉచ్చస్థితిలో ఉన్నాడు. కాబట్టి మిశ్రమ ఫలితాలని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. ఉలవల దానం, అలాగే గణపతి యొక్క హోమం ఈ దోష నివృత్తికి ఉపయోగపడుతుంది. ఇక ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే బృహస్పతి యొక్క ఉచ్చస్థితి, కుజుడు యొక్క స్వక్షేత్ర స్థితి ఈరోజు పుట్టేటువంటి వారికి ఆ దశ అంతర్దశల్లో చక్కటి శుభయోగాన్ని కలిగిస్తాయి. ఇక 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది, చిరాకు పరిస్థితుల్ని సహనంతో అధిగమించగలుగుతారు. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. వ్యాపార దక్షత కోల్పోయేటువంటి సంఘటనలు అనిశ్చితిని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది, ఖర్చులు కిరిబికిరి చేస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో అనిశ్చితి తొలగిపోతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వేదనలు తగ్గుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రశాంతత పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక విజయాలు ఆర్థికంగా చేకూరుతాయి. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. స్వతంత్ర నిర్ణయాల ద్వారా అభివృద్ధి చేపట్టగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. గృహ విషయాలు అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది, శుభవార్తలు తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి ఆధ్యాత్మిక పూజలు ఈరోజు మీకు మానసిక ప్రశాంతతను పెంచి ఆర్థిక విజయాలను దగ్గర చేస్తాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. శుభకార్యాలపై తహతహ పెరుగుతుంది. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఆర్థిక పుష్టి పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. గృహ విషయాలు అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే ఆనందకర సంఘటనల్ని వేగవంతంగా ఆహ్వానించగలుగుతారు. ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో అనుకూలతగా చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి.
వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సంకట పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. గృహరీత్యా చేపట్టేటువంటి కార్యక్రమాలు ఊరట కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలను ఉద్యోగరీత్యా చేపట్టగలుగుతారు. వ్యవహారిక విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసిక క్లేశాలు వీడిపోతాయి. ఈ సాయంత్రం ఈ రాశి వారు మహాగణపతికి చేసేటువంటి ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచుతుంది. కార్యసిద్ధిని కలిగిస్తుంది. విఘ్నాల్ని దూరం చేస్తుంది. వ్యాపార నిర్ణయాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో అనిశ్చితి పెరుగుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాన్ని చవిచూస్తారు. వ్యాపార వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆకస్మిక ఆర్థిక అనుకూలత ఉన్నప్పటికీ అనిశ్చితి కూడా వెన్నంటి ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. విదేశీ వ్యవహారాలు కొంత ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. గ్రహ అతి ప్రతికూలత దూరం అవుతుంది. అష్టమ రవికేతువుల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు సిద్ధిస్తాయి. నూతన విషయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యాబలం చేకూరుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే వేగవంతమైన ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మానసిక ధైర్యం పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చిత పరిస్థితులను దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేసుకోగలుగుతారు. ఉత్తమ విజయాలు ఉద్యోగపరంగా చేకూరుతాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమైనప్పటికీ పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. గృహ విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. విదేశీ సంబంధ బాంధవ్యాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. శుభవార్తలను దగ్గర చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి శ్రీ సూక్త విధానంతో ఆధ్యాత్మిక పూజలు చేపట్టడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సంకట పరిస్థితులు దూరమవుతాయి. ఈ సాయంత్రం ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మీదేవిని అష్టోత్తర పూజలతో పూజించినట్లయితే ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి విఘ్నాల్ని దూరం చేసుకోగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటే ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. కీలక బాధ్యతలు వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. శ్రమ అధికంగా ఉంటుంది. అయినప్పటికీ ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. ఆరోగ్యంలో మంచి మార్పులకై చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే జన్మశని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితిని దూరం చేసుకోగలుగుతారు. ఈ సాయంత్రం ఈ రాశివారు విష్ణు సహస్రనామాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే
వ్యవహారపు చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు. నూతన కార్యక్రమాల్ని ప్రారంభించగలుగుతారు. ఉత్తమ విజయాలకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో అవకతవకలు కొనసాగుతాయి. నూతన బాధ్యతలు ఉద్యోగరీత్యా కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి బిల్వపత్రితో కూడినటువంటి పూజలు ఈశ్వరునికి భక్తి శ్రద్ధలతో సమర్పించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అవమానకర సంఘటనలు దూరమవుతాయి. ఆర్థిక అనిశ్చితి తొలగిపోతుంది. ఈ సాయంత్రం ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అసహన పరిస్థితులు దూరమవుతాయి. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. స్త్రీలు శుభవార్తలు వింటారు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక విజయాలు ఉన్నప్పటికీ చిరు సమస్యలు కూడా వెన్నంటి ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు సిద్ధిస్తాయి. కార్యసిద్ధి వేగవంతంగా దగ్గరవుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వేదనలు తగ్గుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి చిరాకులు దూరమయ్యేటువంటి సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక విజయాలు ఉంటాయి. అపజయాలు కూడా ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు వేగవంతంగా సాధించగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక అభివృద్ధి చేకూరుతుంది. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా చేపట్టగలుగుతారు. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే జన్మకేతు ద్వారా ఏర్పడేటువంటి ఆకస్మిక ప్రతికూలత తగ్గుతుంది. విజయాలు దగ్గరవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. సుందరకాండ ప్రారంభం లేదా కిష్కింధకాండ చివర ఎక్కడొచ్చింది సమస్య అంటే వాళ్ళు సముద్రాన్ని చూస్తూనే డీలా పడిపోయారు. వాళ్ళు ఏమన్నారంటే మేము 60 యోజనాల కన్నా ఎగరలేం, మేము ప్రయత్నిస్తాం అన్నవాళ్ళు ఎవరు లేరు. చెయ్యి పట్టుకుని ఎగురుదాం అన్నవాళ్ళు లేరు. మేము ఎగరలేం. హనుమ ఒక్కరు ఇవన్నీ చూడలేదు. సముద్రము, లోతు, నిరాధారమైన ఆకాశము ఇవి కాదు. ఆయన రామకార్యం మీద వెళ్ళాలి. సీతాదర్శనం కావాలి అంతే. దాని చేత ఆయన మనసంతా ఎంత సంతోషంతో నిలబడిపోయిందంటే జగామలంకాం మనసా మనస్వి, మనస్సుతో ఆయన లంకను చేరిపోయారు. మొట్టమొదట ఏ కార్యక్రమాన్నైనా మీరు సంకల్పం చెయ్యగానే దాన్ని మనసుతో మీరు పూర్తి చేస్తే శరీరముతో పూర్తి చేస్తారు. మీరు మనసుతో హడిలిపోతే శరీరముతో చెయ్యడంలో వైక్లభ్యం వచ్చేస్తుంది. మనసు యొక్క ప్రభావము అంత తీవ్రముగా ఉంటుంది. అసలు ఆలోచన ఎందే అయ్య బాబోయ్ ఏమో మొదలెడుతున్నాం కానీ బాబోయ్ ఇవన్నీ అయ్యే పనులండి అన్నాడు అనుకోండి, ఎవడో ఒకడు తుమ్మితే చాలు అయిపోయిందండి, ఇంకా చేయలేడు, హడిలిపోతాడు. అయ్య బాబోయ్ ఇది ఎలా జరుగుతుంది,
ఎలా చేస్తాం అన్నవాడు చేయలేడు. ఇది ఇలా చేయవచ్చు అని ప్రణాళికని రూపకల్పన చేసి ఇది చేయగలిగినదే అని మనసార నమ్మిన వాడెవరో వాడు చేయగలడు. ఒక్కసారి ఎక్కడైనా వైఫల్యం ఉంటుందేమో కానీ వాడు చెయ్యగలడు. ముందు మనస్సు యొక్క లక్ష్యం అది. మనసు జవముతో కూడినదై ఉండాలి. అది సంతోషముగా ఉండుట అన్న మాటకు అర్థం అది. అసలు నేనిది సాధించగలను కృత నిశ్చయంతో ముందు నిలబడడం కాదు. ఏ నిశ్చయాన్ని మీరు చేసుకున్నారో ఆ నిశ్చయం మీకు అనుకూల ప్రతికూలమైనవి అని బయట వాళ్ళకు అనిపించేవి ఎదురొచ్చినా మీకు అలా అనిపించకుండా మీరు లక్ష్యము వైపుకి దూసుకుని వెళ్ళేటప్పుడు మీ మనస్సు అలాగే నిలబడగలిగినటువంటి స్థితిని పొందితే అది సంతోషము. అప్పుడు అలా నిలబడగలడు అని బయలుదేరారు హనుమ. నేను దాటుతాను 100 యోజనముల సముద్రాన్నని. ఏ అడ్డం లేకుండా హాయిగా ఆయనేం దాటి వెళ్ళిపోలేదు. మొట్టమొదట ఆయనకు వచ్చినటువంటి ప్రతిబంధకము అనుకూలమైనది వచ్చింది. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే హనుమ కోణంలోంచి చూసినా మన కోణంలోంచి చూసినా అది అనుకూలమైనటువంటి ప్రతిబంధకం. ఎందుకని? సముద్రుడు మైనాక పర్వతాన్ని పైకి లేమన్నాడు తన గర్భంలోంచి. మహానుభావుడు హనుమ వెడుతున్నారయా, ఆయనకి విశ్రాంతి కల్పించు, కాస్త ఓ పండు తింటారు, కాస్త తేనె తాగుతారు, కాసేపు కూర్చుంటారు, వెడతారు, లే అన్నాడు. లేచింది ఇప్పుడు మైనాక పర్వతం. అది బంగారు శిఖరములతో ఉంది. ఆయన చూశారు. చూసి దర్శయామాస శృంగాణి సాగరైడ నియోజిత శాతకుంభమయీర్శృంగై కిన్నర మహోరగై అన్నారు మహర్షి. పాములతోటి బంగారు శిఖరములతో చెట్లతో తేనెపట్లతో పళ్లతో పైకి లేచే శిఖరాలు. మనస్సు యొక్క ఆనుకూల్యత అంటే ఏమిటి? ఇన్ని యోజనములు ఎగిరి వచ్చాను, ఇదేదో తేనెపట్లు అవి ఉన్నాయి, ఒక్కసారి ఆగి కాసేపు ఇదేదో పుచ్చుకుని వెడదాం అనాలి. ఆయన ఏమన్నారంటే మధ్యేలోనతో యస్య విఘ్నోయమితి నిశ్చయ. సముద్రంలోంచి బంగారు శిఖరం ఎందుకు వచ్చింది? ఇది నా కార్యానికి విఘ్నం. అంటే ఏది మనం ఆయనకి అనుకూలం అనుకున్నామో దాన్ని ఆయన అనుకూలము అని భావన చేయలేదు. నా లక్ష్య సాధనకు ఇది అడ్డు, నేను వెళ్ళడమే వెళ్ళాలంతే, దాని మీదే సంతోషం. మురసాపాతయామాస జీమూతమివ మారుత. వక్షస్థలంతో కొడితే చూర్ణములై పడిపోయాయి. మైనాకుడే లేచాడు. లేచి అంతరిక్షస్థిత శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్. అంతరిక్షంలో నిలబడి అడిగాడు మైనాకుడు, నిపత్య మమ శృంగేషు విశ్రమస్వ యథాసుఖం. ఒక్కసారి నా శిఖరముల మీద దిగి కాస్త తేనె పుచ్చుకుని వెళ్ళండి, విశ్రాంతి తీసుకోండి అన్నాడు. ఆయన ఏం కోపగించలేదు. ఒక్కసారి ఇలా ముట్టుకున్నారు చేత్తో. ముట్టుకుని, నాయన ప్రతిజ్ఞాచమయా దత్తానస్థాతవ్యమిహాంతరే, నేను ప్రతిజ్ఞ చేశాను రామబాణం వెళ్ళినట్టు పెడతానని, కాబట్టి నేను ఆగకూడదు. ముట్టుకుని వెళ్ళిపోయారు. అనుకూలముగా అనిపించిన చోట ఆగలేదు, అనుకూలముగా అనిపించిన చోట ముఖము వివర్ణము కాలేదు. అయ్యో వదిలిపెట్టి వెళ్ళిపోతున్నానన్నే అన్న బాధ లేదు. అబ్బా బంగారు పర్వతాలని కళ్ళింత తెరుచుకోలేదు. ఇదేమిటి, నేను వెళ్ళవలసింది సీతాదర్శనానికి కదా, ఇది అడ్డొస్తోంది, ఛేదించుకుని వెళ్ళిపోయారు అంతే. ఉత్సాహమంతా దేని మీద అంటే లక్ష్య సాధన యందు మాత్రమే. ఇది దాటడం తేలిక. ఇప్పుడు సురస లేచింది, నా నోట్లోకి రా అందావిడ. ఇప్పుడు బంగారు పర్వతాలు వచ్చి కూర్చో అంటే కూర్చోను అని వెళ్ళిపోవడం పర్వాలేదు, మనసు సంతోషంతో ఉత్సాహంతో నిలబెట్టారు. ఎదురుగుండా ప్రతిబంధకం ఆయనకి అనుకూలమైనది అని మీరు ఇప్పుడు చెప్పలేరు, అది ప్రతికూలమైనది. మీరు మామూలుగా మీ వైపు నుంచి చూస్తే, మన వైపు నుంచి చూస్తే, మనం హనుమ వైపు నుంచి చూస్తే మనకేమనిపిస్తుందంటే బంగారు శిఖరాలు కనబడితే పెద్ద భయపడేది ఏముంటుందండి, ఒక పెద్ద స్వరూపం అడ్డంగా నిలబడి నా నోట్లోకి రా అన్నప్పుడు అయ్య బాబు ఇదేంట్రా బాబు ఇంత దడ్డు వచ్చింది, దీన్ని మనం దాటగలమా దాటలేమా అని కదా ఆయన చూడాలి. కానీ ఆయన ఎలా ఉన్నారన్నది చెప్పారు మహర్షి. ప్రహృష్టవదన శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్. ప్రహృష్టవదనం, ఆయన ముఖము అలాగే ఉన్నది, సంతోషముగా ఉన్నది. అంటే అనుకూలము ప్రతికూలము రెండు మాటలు లేవు. ఉత్సాహమంతా రామకార్యంలో లంకాపట్టణాన్ని చేరడమే.
దానికి అనుకూలమని మనకు అనిపించవచ్చు, ప్రతికూలమని మనకు అనిపించవచ్చు. అసలు ఆయనకి దానితో సంబంధం లేదు. ఇవన్నీ బద్దలు కొట్టుకుంటూ వెళ్ళిపోతారంతే లంకకి. అంటే మనసు యందు ఆ సంతోషము, ఆ ఉత్సాహం, అంటే ఒకే స్థితి యందు లక్ష్యము మీద దృష్టి పెట్టి వెళ్ళగలిగిన స్థితి. మార్గమాలోకయందూరాదూర్ధ్వం ప్రణిహితీక్షణ రురోధహృతయే ప్రాణాన్ ఆకాశం అవలోకయన్ అంటారు మహర్షి. ఆ చూపు నిలబెట్టి ఆ దృష్టి అలాగే పెట్టి వెళ్ళగలిగినటువంటి ప్రజ్ఞ, ఆ లక్ష్య సాధన, దాని యందు అటువంటి దృష్టి కలిగిన వారు కాబట్టి ఇప్పుడు సురసని దాటారు. సింహకొచ్చింది, ఆవిడ ఏకంగా నీడ పట్టి లాగింది. ఆయన ఏం బెంగ పెట్టుకోలేదు. ఒక్కసారి సూక్ష్మరూపంతో వచ్చి సింహక్యా ప్రాణములను కూడా భంజించి దాటి 100 యోజనములు దాటి ఆవల ఒడ్డుకు వెళ్ళి దిగిపోయారు. సుందరకాండ అందుకే పారాయణకాండ. అది ఎన్ని అనుకూల ప్రతికూలములనో చూపిస్తుంది సీతాదర్శనమునందు. పోనీ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏం సంతోషంగా ఉందా? లోకంలో ఎవరైనా ఇలా ఒకసారి చూస్తే ఇక కన్ను తిప్పలేరో అటువంటివన్నీ ఆయనకి కనపడ్డాయి. ఏదో ఒకటి కాదు. ఆయనకి బంగారం అంటే మక్కువ లేదండి, ఆయనకి పెద్ద అలంకారాలు అంటే మక్కువ లేదండి, అందుకని చెప్పి ఆయన అవన్నీ చూడలేదండి అంటారేమో. అక్కడ ఒంటి మీద బట్ట సరిగ్గా కూడా లేనటువంటి అనేకమైనటువంటి జాతులకు సంబంధించిన అపురూపమైన అందము కలిగిన కాంతలు పడుకుని ఉన్నారు. సీతమ్మేమో అని చూశారు ఆయన, ఆడవాళ్ళు అని చూడలేదు, సీతమ్మ అని వెతికారు. నచాకులీనా నచ హీనరూప నదక్షిణ నానుపచారయుక్త భార్యాభవత్తస్య నహీనసత్వ నచాపి కాంతస్య నకామనీయ అన్నారు మహర్షి. అంతటి అందగత్తెలు అక్కడ పడుకుని ఉన్నారు. సీతమ్మ కాదు, సీతమ్మ కాదు, సీతమ్మ కాదు, సీతమ్మ కాదు, అంతకన్నా ఇంకొక కొద్దిగా దాటి ఆయన మనస్సు నిలబడలేదు, దాటిపోయారు. పోనీ ఆడవాళ్ల విషయంలో అసలు పట్టింపు లేని ఘోటక బ్రహ్మచారి అనుకుందామా. అప్పటి వరకు గుక్కెడు మంచినీళ్లు తాగలేదు. కన్నతల్లి బిడ్డల్ని పిలిస్తే భోజనానికి ఎలా ఉంటుందో అక్కడ ఉన్న వంట పాత్రల్లోంచి వస్తున్న వాసనలు అలా ఉన్నాయన్నారు మహర్షి. ఇప్పుడు కనీసం దానికి వశం కావాలా? వెళ్ళి నోట్లో వేసుకుందాం అనుకోవాలా? కాదు. దృష్టి సీతాదర్శనమునందే. కాబట్టి దదర్శ హరిషార్దూలస్తస్య రక్షపతే గృహే మృగాణం మహిషాణాంచ వరాహాణంచ భాగశః. దీన్ని చూడలేదు, పానశాల దాన్ని పట్టించుకోలేదు, ఇన్ని దాటి వెళ్ళిపోయారు. కానీ ఎక్కడా అసలు మనసు వైక్లభ్యమును పొందకపోతే ఇక సుందరకాండలా. ఇంతటి మహానుభావుడు ఒక చోట అన్నారు, చతురంగుళమత్రోపి నావకాశస్య విద్యతే రావణాంతఃపురే తస్మిన్ యంకపిర్న జగాయసః. ఇక్కడి వరకు లక్ష్యమునందు మాత్రమే దృష్టి పెట్టి అన్నిటినీ త్రోసిరాదని వెతికారు. ఒకసారి అన్నారు 4 అంగుళాలు వదలకుండా లంకంతా వెతికా, సీతమ్మ దర్శనం అవల, కాబట్టి నేను చచ్చిపోతానన్నారు. అలా అనుకునే ముందు అనుకున్నారు, అందుకు సుందరకాండకు అంత శక్తి వచ్చింది. మనసుదేనండి ఏదైనా. మనసు నిలబడగలిగితే సాధించగలడు. అనిర్వేద శ్రియోమూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మయత్తత్ కరోతి సహా తస్మాన్ అనిర్వేద కృతం యత్నం చేస్తే హేముత్తమం అన్నారు. అనిర్వేద శ్రియోమూలం, నిర్వేదములు పొందకుండా సంతోషముగా మనసుని నిలబెట్టగలిగిన వాడెవరో, అనుకూల ప్రతికూలములను లెక్కలోకి పెట్టుకోకుండా దృష్టిని కేవలము ఏ కార్యమును సాధించాలనుకుంటున్నాడో దాని మీదే పెట్టిన వాడెవరో, మనసుని ఎప్పుడూ సంతోషముగా ఉంచగలిగిన వాడెవరో, అది ఏ సమస్త సౌఖ్యములకు హేతు, కార్య సాధనకు హేతు. అదే అనిర్వేద శ్రియోమూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక. సమస్తమైన విషయములను సాధించుటకు లోకమునందున్న ఏకైక మార్గము మనసును సంతోషముగా నిలబెట్టుట ఒక్కటే. అలా నిలబెట్టలేనివాడు ఏ కారణమునకైనా అనుకూలము ప్రతికూలము అన్న 2 విషయములను దృష్టిలో పెట్టుకుని నిలబడిపోయేవాడు కార్యసాధకుడు కాలేడు.
కాబట్టి అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మయత్తత్ కరోతి సహ తస్మాద్ నిర్వేద కృతం యత్నం చేస్తే హిముత్తమం. కాబట్టి నేను ఈ నిర్వేదాన్ని విడిచిపెడతాను, పరమ సంతోషంతో నిలబడతాను. మళ్ళీ మనసుని పూర్వస్థితి ఎందుంచి మళ్ళీ వెతుకుతాను లంకని. మళ్ళీ వెతికారు. ఇంత వెతికిన మహానుభావుడు సీతమ్మ కనపడలేదని ఆత్మహత్య చేసుకుంటాడు. హస్తాదానో ముఖాదానో నియతో వృక్షమూలిక వానప్రస్థో గమిష్యామి హదృష్ట్వా జనకాత్మజాం. చేతిలో పడితే తింటాను, లేకపోతే లేదు, ఇక్కడే ప్రాయోపవేశం చేస్తానన్నారు. మనస్సు అటువంటి స్థితి యందు నిలబెట్టి లక్ష్య సాధన చేసేటటువంటి గురి కలిగిన మహాపురుషులు, అటువంటి భగవద్భక్తి తత్పరులు ఎప్పుడైనా చిన్న వైక్లభ్యాన్ని పొందినా మళ్ళీ పరమేశ్వరుడే రక్ష చేస్తాడు. వెంటనే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. అసలు ఆత్మహత్య చేసుకు చచ్చిపోతాననేటటువంటి ఆలోచనే దోషభూయిష్టం. కాబట్టి జీవన్ భద్రాణి పశ్యతి, చచ్చిపోతే ఏమొచ్చింది, కాబట్టి నేను మరణించకుండా నేను బ్రతికే ఉంటాను. బ్రతికి ఉండి సంతోషంగా మళ్ళీ నేను పూర్వపూనికతో నిలబడితే జీవన్ భద్రాణి పశ్యతి, మంగళములను చూడగలను. ఇప్పుడు మళ్ళీ పుంజుకున్నారు. మీకు తెలుసు, తర్వాత సీతమ్మ తల్లి దర్శనం చెయ్యగలిగారు మహానుభావుడు. ఆవిడ అనుగ్రహంతో చెయ్యగలిగారు. కాబట్టి మనిషి నిలబడడం అన్నది చాలా ప్రధానం. ఆ ఉత్సాహమును కాని మనసు కోల్పోయిందా, సంతోషమును కాని కోల్పోయిందా, లక్ష్యమునందు దృష్టి పెట్టగలిగిన స్థితి కాని పోయిందా, ఇక వాడేదీ సాధించలేడు. అందుకే కిష్కింధకాండలో లక్ష్మణస్వామి రామచంద్రమూర్తితో ఒక మాట అంటారు. రాముడు ఒకానొక నాడు విశేషమైన శోకానికి గురైపోయాడు. ఎంత గురైపోయాడంటే ఇక సీతమ్మ కనపడదు. లక్ష్మణ, నా శరీరం పడిపోతుంది, నువ్వు వెళ్ళిపోయి ఇంటికి అన్నాడు. అప్పుడు లక్ష్మణస్వామి ఒక మాట చెప్పారు. ఉత్సాహో బలవాన్నార్యా నాస్తుత్యాహత్పరం బలం స్వోత్సాహస్యాస్తి లోకేస్మిన్ నకించిదపి దుర్లభం. అన్నయ్య, ఉత్సాహమును ఉంచుకున్నవాడెవరో, మనసును సంతోషముతో నిలబెట్టి లక్ష్యము వైపుకి నడిచిన వాడెవరో వాడు సాధించగలడు. మనసు ఎప్పుడు విచలితమైపోతుందంటే 2 కారణముల చేత పడిపోతుంది. ఒకటి శోకము భయము. శోకము భయము అక్క చెల్లెళ్ళు. రెండవది అసంతృప్తి. ఎక్కడ అసంతృప్తి ఉందో అక్కడ ఇక మనసు లక్ష్యము వేటికి వెళ్ళలేదు. అందుకే వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తంబగు లేశమైన 10,000 తృప్తించెందని మనుదుడు సప్తద్వీపములనైన చక్కంబడునే అంటారు పోతన గారు భాగవతంలో. ఉన్నదానితో సంతోషంగా ఉండగలగలం. లక్ష్యమును సాధించుట యందు దృష్టి పెట్టి అనుకూల ప్రతికూలములను విడిచిపెట్టి లక్ష్య సాధన యందు నడవగలగడం, ఇది సంతోషం. అది లేనినాడు దుఃఖం. అది లేకపోవడమే దుఃఖము. కిం దుఃఖం? అసంతోషం. నాకొక్కటి చెప్పండి. దుఃఖము అన్న మాటకు అర్థం అసంతోషం అంటే ఏమండి మరి కలిసి వచ్చినప్పుడు సంతోషంగా ఉండదా అని మీరు నన్ను అడగచ్చు. అప్పుడు అది సంతోషమే కదా, అది అప్పుడు ఎందుకు సంతోషం కాకుండా పోయింది అంటే, మీకు ఏది కలిసి వచ్చింది అది మీ దగ్గర ఉంది అని మీరు సంతోషపడిపోతున్నారో దానికి ఒక క్రీనీడ ఉంటుంది. నేనింత ప్రేమించే వస్తువు, నేనింత ఇష్టపడే వస్తువు, ఇది నా చెయ్యి జారిపోతుందేమోనన్న బెంగ మీకు ఎప్పుడూ ఉంటుంది. అభద్రత దాన్ని అనుసరించి ఉంటుంది. అది చెట్టు కొమ్మ సూర్యుడికి అడ్డొచ్చి తప్పుకున్నట్టు అది ఉందన్న ప్రీతి, అది ఎక్కడ జారిపోతుందోనన్న బెంగ. రెండూ ఏకకాలమునందు ఉంటాయి. ఎక్కడ ప్రీతి అప్రీతి, అనుకూలత ప్రతికూలత, ఈ రెండూ మనసు మీద ప్రభావం చూపిస్తూ ఉన్నాయో అంతకాలము వాడు లక్ష్యమును సాధించలేడు. అనుకూలము ప్రతికూలము 2 లేవు. లక్ష్యమును సాధించుట ఒక్కటే, అంతే. అలా వెళ్ళగలిగిన వాడెవరో, ఇక అనుకూల ప్రతికూలములకు లొంగకుండా ఉండగలిగిన వాడెవరో వాడే లక్ష్యమును సాధించగలడు. మీరు అందుకే చూడండి, కేవలము లక్ష్యమును సాధించుట యందు అనుకూలత ప్రతికూలత విడిచిపెట్టి వెళ్ళగలిగినటువంటి వాళ్ళని కొంతమందిని తయారు చేస్తుంటుంది. గాలి, నీరు, నిప్పు, ఎండ, ప్రాణాలు, భయం ఏముండవు. లక్ష్య సాధన ఒక్కటే, అంతే. అటువంటి దృష్టి కలిగినటువంటి వ్యక్తి లక్ష్యమును సాధించగలడు. శరీర బలం కాదు, మనసు సంతోషముతో నిలబడింది. సంతోషం అంటే అనుకూల ప్రతికూలములకు అది చూడదు.
అసలు ఇంకా యథార్థంగా మాట్లాడితే మనమందరం ఏది అనుకూలం అనుకుంటున్నామో అది వాళ్ళు అనుకూలం అనుకోరు. మనమందరం ఏది ప్రతికూలం అనుకుంటున్నామో అది వాళ్ళు ప్రతికూలం అనుకోరు. వాడు దాన్ని కూడా అనుకూలంగానే భావన చేస్తాడు. అది సంతోషంతో నిలబెట్టడం అన్న మాటకు అర్థం. శరీర బలం కాదు, మనసు సంతోషముతో నిలబడింది. సంతోషం అంటే అనుకూల ప్రతికూలములకు అది చూడదు. అసలు ఇంకా యథార్థంగా మాట్లాడితే మనమందరం ఏది అనుకూలం అనుకుంటున్నామో అది వాళ్ళు అనుకూలం అనుకోరు. మనమందరం ఏది ప్రతికూలం అనుకుంటున్నామో అది వాళ్ళు ప్రతికూలం అనుకోరు. వాడు దాన్ని కూడా అనుకూలంగానే భావన చేస్తాడు. అది సంతోషంతో నిలబెట్టడం అన్న మాటకు అర్థం. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఒక్కొక్క మహాపురుషుడు ఎక్కడ తయారవుతాడంటే మనము ప్రతికూలము అనుకున్న దానిలో శాశ్వతమైనటువంటి వ్యవస్థని దిద్ది తయారవుతాడు. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన దైనందిన జీవితంలో అదృష్ట భాగ్యానికి రంగులు ఏ విధంగా సహకరిస్తాయో పరిశీలిద్దాం. అనురాధ నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే వివాహం త్వరగా జరగటానికి, సత్వరమే వివాహ సిద్ధిని పొందటానికి తరచుగా లేత గులాబీ రంగు వస్త్రాలను ధరిస్తూ ఉండాలి. అదేవిధంగా మానసిక ప్రశాంతతకు, దాంపత్య జీవితంలో దంపతుల మధ్య విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకోవటానికి తెలుపు రంగులో కానీ, లేత నీలం రంగులో కానీ, చిలకాకు పచ్చ రంగులో కానీ ఉన్నటువంటి వస్త్రాలను ధరించినట్లయితే అనురాధ నక్షత్ర సంజాతకులు చక్కటి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే దైనందిన జీవితంలో ఆర్థిక వ్యవహారాలలో, సామాజిక వ్యవహారాలలో, ముఖ్యమైనటువంటి ఆర్థిక నిర్ణయాలు తీసుకునే తరుణంలో ప్రత్యేకంగా అనురాధ నక్షత్ర సంజాతకులు ముదురు ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధారణ చేసినట్లయితే దాని ద్వారా చక్కటి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఆకస్మిక అదృష్టం, ఆకస్మిక ధనప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి కూడా అనురాధ నక్షత్ర సంజాతకులకి ముదురు ఆకుపచ్చ రంగు వస్త్రాలు ఎంతగానో సహకరిస్తాయి. అలాగే దైనందిన జీవితంలో ముఖ్యమైన లక్ష్యాలను నిర్దేశించుకున్న తరుణంలో ఆ లక్ష్యాలను సులభంగా చేరుకోవటానికి, లక్ష్యాలను సాధించటం ద్వారా జీవితంలో ఉన్నత స్థితిని పొందటానికి అనురాధ నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా నలుపు రంగు వస్త్రాలను తరచూ ధారణ చేస్తూ ఉండాలి. వాహనాల కొనుగోలు విషయంలో అనురాధ నక్షత్రంలో జన్మించిన వారెవరైనా సరే ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి వాహనాలను కొనుగోలు చేసినట్లయితే ఆ వాహనాల కొనుగోలు ద్వారా చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. అదేవిధంగా ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళుతున్నటువంటి తరుణంలో అనురాధ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు తెలుపు రంగులో ఉన్నటువంటి పాదరక్షలను ధరించి బయటకు వెళ్ళినట్లయితే కార్యసిద్ధిని సులభంగా పొందవచ్చు. అలాగే అనురాధ నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే పనిచేసే కార్యాలయంలో పసుపు రంగు వస్త్రాన్ని మీకు దగ్గరలో ఉంచుకోవటం ద్వారా కూడా పనిచేసే చోట త్వరగా చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే వివాహ సిద్ధిని పొందటానికి, వివాహపరమైనటువంటి సమస్యలను తొలగింపజేసుకోవటానికి ఎరుపు రంగు వస్త్రాలను తరచూ ధారణ చేస్తూ ఉండాలి. అలాగే జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు మానసిక ప్రశాంతతను పొందటానికి, దాంపత్య జీవితంలో సంభవించే విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకొని అన్యోన్య దాంపత్యానికి నాందివాక్యం పలకటానికి లేత ఎరుపు రంగులో కానీ, నారింజ రంగులో కానీ ఉన్నటువంటి వస్త్రాలను తరచూ ధారణ చేస్తూ ఉండాలి. ఆకస్మిక అదృష్టాన్ని సిద్ధింపజేసుకోవటానికి, ఆకస్మిక ధనప్రాప్తిని పొందటానికి, అలాగే కీలకమైనటువంటి ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి తరుణంలో చిత్రవర్ణం అంటే 2-3 రంగులు కలిసి ఉన్నటువంటి వస్త్రాలను ధారణ చేసినట్లయితే జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు చక్కటి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే లక్ష్య సాధనలో విజయాన్ని త్వరగా సిద్ధింపజేసుకోవటానికి, కష్టమైనటువంటి లక్ష్యాలను కూడా సులభంగా సిద్ధింపజేసుకోవటానికి జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా పసుపు రంగు వస్త్రాలను ధారణ చేస్తూ ఉన్నట్లయితే చక్కటి ప్రయోజనాలను పొందవచ్చు. వాహనాలు కొనుగోలు చేస్తున్న తరుణంలో జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే తెలుపు రంగులో ఉన్నటువంటి వాహనాలను కొనుగోలు చేసినట్లయితే ఆ వాహనాల కొనుగోలు ద్వారా అద్భుతమైనటువంటి ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళుతున్నటువంటి తరుణంలో
ఎరుపు రంగులో కానీ నారింజ రంగులో కానీ ఉన్నటువంటి పాదరక్షలను ధరించి బయటకు వెళ్ళినట్లయితే జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు త్వరగా కార్యసిద్ధిని పొందటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు వాళ్ళు పనిచేసే కార్యాలయంలో పసుపు రంగు వస్త్రాన్ని దగ్గరలో ఉంచుకోవటం ద్వారా ఆ పసుపు రంగు యొక్క ప్రభావం ద్వారా పనిచేసే చోట త్వరగా ప్రమోషన్లను సిద్ధింపజేసుకోవటానికి, అభివృద్ధిని త్వరగా పొందటానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకా దైనందిన జీవితంలో అదృష్ట భాగ్యానికి రంగులు ఏ విధంగా సహకరిస్తాయో వచ్చే బుధవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలను పెంపొందింపజేసుకోవటానికి, వివాహం కాని వారికి వివాహ సిద్ధికి ఎటువంటి దానాలను నిర్వహించాలో పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగానికి స్వాగతం. రేవతి నక్షత్రం 2వ పాదం. ఇది మకరానికి సంబంధించినటువంటి పాదం. రాశి నుండి ఏకాదశ స్థానంలో శని ఆధీనంలో మకరంలో విరాజిల్లుతున్నటువంటి పాదం. అస్య పాదస్య అధిపతి శని ఉత్సాహి దేవపూజారతః భోగవాన్ జితేంద్రియ. దేవపూజారత దేవతార్చనా తత్పరులై ఉంటారు, జితేంద్రియులై ఉంటారు. అంటే విషయ వాంఛల యందు ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే కోరికలు కలిగి ఉంటారు. అనవసరమైన విషయములని దూరం చేస్తారు, వాటి యందు విముఖతని ప్రదర్శిస్తారు. ఇంద్రియ నిగ్రహం ఉంటుంది. జితేంద్రియులు ఇంద్రియముల్ని జయించిన వారై ఉంటారు. ఉత్సాహి భోగవాన్, భోగవంతులు, ఉత్సాహి ఉత్సాహవంతులై ఉంటారు. రాస్యాత్తు ఏకాదశంలో శని అనుగ్రహం పట్టడం ద్వారా సంపూర్ణాయు సుభగ. సుభగ మంచి ప్రకాశవంతమైన శరీర లక్షణాలుంటాయి. శారీరక ఆరోగ్యం బాగుంటుంది. శరీర పుష్టి, అవయవ నిర్మాణము ఆకర్షణీయంగా, అందంగా, గొప్పగా, శోభాయమానంగా ఉంటుంది. అలాగే సంపూర్ణ ఆయు, శని అనుగ్రహం కాబట్టి సంపూర్ణమైన ఆయుర్దాయం. వశగ స్త్రీణాం, ఆకర్షణీయమైనటువంటి సౌందర్యం ఉంటుంది. స్వమాన దర్పయుత, గౌరవాన్ని కాపాడుకునే లక్షణాలు ఉంటాయి. చాలామందికి అందం ఉన్నప్పుడు గౌరవప్రదమైన జీవనం ఉండదు. కానీ ఇక్కడ రేవతి నక్షత్రం 2వ పాదం మకర రాశిలో ఉండటం ద్వారా స్వామి అనుగ్రహానికి పాత్రులై ఉంటారు వాళ్ళు. శ్రవణ నక్షత్రం కూడా మకరంలో ఉండటం ద్వారా మోక్షాన్ని ప్రసాదించే నక్షత్రం అవటం ద్వారా మంచి సదాచారవంతులై ఉంటారు. దర్పయుత, కించిత్ గర్వం కూడా ఉంటుంది. మనస్వి ప్రతాప బహులో సమస్త సౌఖ్యయుతో భవేత్ పౌష్ణే. సమస్త సౌఖ్యయుత, సహజంగా మకరంలో ఉన్న పాదాలకి కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, ఈతి బాధలు ఇవన్నీ ఉంటాయి. రేవతి నక్షత్రం 2వ పాదం అవటం వల్ల రాస్యాత్తు ఏకాదశ స్థానంలో ఈ పాదం ఉండటం ద్వారా శని అనుగ్రహంతో ఆయువు, ఆరోగ్యం, శరీర ధర్మములు, శరీర పుష్టి ఇవన్నీ గోచరిస్తున్నాయి. ఉత్సాహవంతులై విరాజిల్లుతారు. శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధిస్తే, పద్మావతి సహితంగా ఆరాధిస్తేనేమో ఐశ్వర్యప్రదం. కేవలం స్వామినే ఎక్కువగా దర్శించిన, ఆరాధించిన, నిత్యము స్వామి నామస్మరణ చేసిన, సుప్రభాత స్తోత్రాన్ని విన్నా, చదివిన పూర్ణమైన ఆనందము, మోక్షము సిద్ధిస్తాయి. జ్ఞానవంతులై ఉంటారు. జ్యోతిష్ శాస్త్రం వల్ల ఉపయోగం ఏంటంటే మన జీవితాన్ని ఏ విధంగా సంస్కరించుకోవాలి, జన్మ నక్షత్ర ప్రభావం ఏ విధంగా మన మీద చూపుతోంది, ఏ దైవాన్ని ఆరాధించడం ద్వారా అదృష్టం పడుతుందో ఇక్కడ విష్ణు సేవ, విష్ణు సేవ, విష్ణు సేవ. అలాగే నలుపు వస్త్రాలు కానీ, నీలిరంగు వస్త్రాలు కానీ ధరించి వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయటం, నువ్వుల నూనెతో వెంకటేశ్వర స్వామి వారి ప్రీతిగా శనివారం నాడు సంధ్యా సమయాల్లో తూర్పు ముఖంగా కూర్చొని దీపారాధన వెలిగించడం ద్వారా
పాపములు తొలగుతాయి, మానసిక శక్తి పెరుగుతుంది, తన గురించి తనకి అర్థమవుతుంది, తన జీవిత ధ్యేయం తెలుస్తుంది. తద్వారా వీరు ఉపయుక్తమైన జీవనాన్ని కొనసాగిస్తారు. రేపటి శుభమస్తు కార్యక్రమంలో రేవతి నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారి శుభయోగాలను పరిశీలన చేద్దాం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. కార్యాలయాల్లో తమ వ్యాపార అభివృద్ధి కోసం ఉపయోగించేటువంటి ఆ యొక్క సైన్ బోర్డులు లేక వారి వారి ప్రకటనలకు వారి వారి వ్యాపార అభివృద్ధి కోసం వాడేటువంటి ప్రకటనల విషయంలోనూ వాస్తుశాస్త్రరీత్యా కొన్ని ప్రత్యేకవంతమైనటువంటి నియమాలు పాటించాలి అని శాస్త్రం చెబుతోంది. సైన్ బోర్డులు రాయించేటప్పుడు ఒకే రంగు కాకుండా 4-5 రంగులు సైన్ బోర్డు కలర్స్ వ్రాసినట్లయితే వాస్తుశాస్త్రరీత్యా కూడా చాలా అభివృద్ధికరమైన విజయవంతమైనటువంటి లక్షణం కలిగి ఉంటుంది అని శాస్త్రం తెలియజేస్తోంది. సైన్ బోర్డులు 3 లేక 4 రంగుల్లో లేక 5 రంగుల్లో ఉత్తమంగా తయారు చేసి ఎక్కడ తగిలిస్తే వాటిని ఎక్కువ మంది చూస్తారో ఆ ప్రదేశాల్లో తగిలించడం ఉత్తమోత్తమం. రాగానే ఆ యొక్క సైన్ బోర్డు చూసి ఆనందం అచ్చెరువు పొందేటువంటి విధంగా ఉండేలాగున దానిపైన వ్రాసేటువంటి తెలుగు తేటలతో కూడినటువంటి భాషా చాతుర్యం ఆకట్టుకునేటువంటి తీరులోనూ చక్కగా వ్రాసినట్లయితే ఆ వ్యాపారం మరింతగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుందని శాస్త్రం. ఇంటి దగ్గర కూడాను మీ గృహాన్ని కట్టుకున్నప్పుడు ఆ గృహానికి ఎంట్రన్స్ గేట్కి 2 వైపులా ఉండేటువంటి ఆ ద్వార బంధాల్ని అమర్చేటువంటి తత్వచింతన రీత్యా అమర్చినటువంటి విశేషమైనటువంటి గోడల వద్ద చక్కటి సైన్ బోర్డులు మీ ఇంటి యజమాని పేరు చక్కగా వ్రాసేటువంటివి మరీ ఎబ్బెట్టుగా కాకుండా అందంగా అలంకరించేటువంటి విధంగా రాయటం మంచిది. గ్రానైట్ రాయి మీద పేరు చెక్కించి ఆ యొక్క ప్రాంగణానికి ఉన్నటువంటి కాంపౌండ్ వాల్ గేటుకి 2 వైపులా కూడాను బలాని వారి ఇల్లు బలాని వారి నిలయం అని రాసేటువంటి సాంప్రదాయం కూడా కనిపిస్తుంది. కానీ మీ యొక్క ఇంటి పేరును కనుక రాసినట్లయితే కొంత వాస్తు దోషం ఏర్పడటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మీరు సైన్ బోర్డులు రాయించేటప్పుడు కూడాను దీర్ఘ చతురస్రాకారంగా ఉండే విధంగా వ్రాయించడం మంచిది. మెత్తని కట్టెతో తయారు చేయించకూడదు ఈ సైన్ బోర్డులు అనేటువంటివి. కిటికీల మీద కానీ దర్వాజాల మీద కానీ సైన్ బోర్డులను అమర్చకూడదు వాస్తుశాస్త్రరీత్యా. ఇది అందరూ కూడా గమనించవలసిన ముఖ్య విషయం. ముఖద్వారానికి వేసినటువంటి రంగును బట్టి దానికి అనుకూలమైనటువంటి రంగులకే సైన్ బోర్డులో రాయటం సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. కార్యాలయంలో అందరికంటే ప్రముఖ స్థానం సంచాలకులకు, అంటే కార్యాలయ ముఖ్య అధికారి డైరెక్టర్స్ అంటారు, వారికే ఎక్కువగా ఉంటుంది. అందుకనే ఆ యొక్క కార్యాలయ అధికారి గదిని నైరుతి దిశలో ఏర్పాటు చేయటం సర్వత్రా కూడాను వాస్తుశాస్త్రరీత్యా శుభదాయకం. ఆ గది ప్రవేశ ద్వారానికి మరీ దగ్గరగా కానీ గదులన్నిటికన్నా చివర కానీ ఉండకూడదు. డైరెక్టర్ గదికి వెళ్ళే దారిలో కానీ వరండాలో కానీ పూర్తిగా వెలుతురు నిండి ఉండాలి. ఆయన గదిలోకి వెలుతురు ఎక్కువగా పడేటట్టుగా వాస్తుశాస్త్రరీత్యా నిర్ణయం పాటించినట్లయితే చక్కటి సత్ఫలితాలని పొందడానికి ఆస్కారం ఉంటుంది. అక్కడ చక్కటి గాలి కూడాను వస్తూ ఉండాలి.
జనరల్ మేనేజర్, ఇతర మేనేజర్ల గదులు కార్యాలయ భవనంలోని పశ్చిమ, నైరుతి దిశల్లో ఉండాలి. అవి తూర్పు ముఖంగా కానీ ఉత్తర ముఖంగా కానీ ఉండవచ్చు. వారి టేబుల్ ముందు వేయబడినటువంటి ఆ వినియోగదారులు లేక విజిటర్సు వచ్చేటువంటి కుర్చీలు, ఆ కుర్చీల కన్నా ఆయన కుర్చీ కాస్త ఎత్తుగా ఉండటం చాలా మంచిది. అంటే ఒక కార్యాలయంలో ఒక అధికారి కూర్చునేటువంటి కుర్చీ ఎత్తుగా ఉండాలి. వారితో మాట్లాడటానికి వచ్చే వారి యొక్క కుర్చీలు కొద్దిగా ఎత్తు తక్కువలో ఉండటం మంచిది. విజిటర్స్ ఎప్పుడూ కూడా దక్షిణముఖంగా కానీ పశ్చిమ ముఖంగా కానీ కూర్చునేటట్టుగా వారి సీట్లు ఏర్పాటు చేయటం మంచిది. అకౌంట్స్ డిపార్ట్మెంట్ అధికారి దక్షిణ ఆగ్నేయంలో తూర్పు వైపు కానీ ఉత్తర వైపు కానీ కూర్చోవాలి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు.